వెల్కమ్ టు ఆయుధం టీవీ. నేటి సమాజంలో ప్రతినిత్యం జరుగుతున్న ప్రేమ పేరుతో మోసాలు ఎలా ఎదుర్కోవాలనే సందేశనాత్మక చిత్రం రూపొందించామని వరంగల్ కు చెందిన సినీ డైరెక్టర్ ఆదిబ్ నజీర్ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో తెలిపారు. ప్రేమ పేరుతో ఎన్నో మోసాలకు గురి అవుతున్న అమ్మాయిలు దానితో హానర్ కిలింగ్ మత ఘర్షణలకు దారి తీస్తున్నాయని, ప్రేమతో జరిగే మోసాలను అరికట్టాలని నేపథ్యంలో ఓ మంచి కథను అల్లుకొని ఫరితా ఆర్ట్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ బ్యానర్లో ఆదిబ్ నజీర్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది కల కాదు. ఈ సినిమా కేవలం సందేశాలే కాకుండా మంచి కామెడీ, యాక్షన్తో కూడిన చిత్రం రూపొందించామన్నారు. ఇది కల కాదు సినిమా జూలై 19న హన్మకొండ శ్రీదేవి ఏషియన్ మాల్ PVR S2లో విడుదల కానుందని, ఈ చిత్రం మన ఆడపడుచులకే అంకితం ఇవ్వనున్నట్లు డైరెక్టర్ ఆదిబ్ నజీర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూసి ఇలాంటి సందేశాత్మక చిత్రాన్ని విజయవంతం చేసి ఆశీర్వదించాలని డైరెక్టర్ ఆదిబ్ నజీర్ కోరినారు. నేటి సమాజంలో ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు, సామాన్యుల కళ్ళకు 6 మాసాల పసికందు నుండి 100 సంవత్సరాల తల్లిలో కూడా ఒక ఆడతనమే కనిపిస్తుంది. వారికి సపోర్టు రాజకీయ నాయకులలో ఉంటుంది కాబట్టి వాళ్లకు శిక్ష పడలేకపోతుంది. నేటి సమాజంలో ఎక్కడ చూసినా కూడా ఇదే జరుగుతుంది. 12 సంవత్సరాలు కానీ, 3 సంవత్సరాలు కానీ, 6 సంవత్సరాలు కానీ ఆడదానికి రక్షణ లేకుండా పోతుంది. మన దేశంలో ఆడది అంటే ఒక దేవతగా భావించే వాళ్ళు. అది మళ్ళీ మనకు రావాలి. ఇది మనకు స్వతంత్రం వచ్చింది, చాలా సంతోషంగా ఉంది అని ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే మనకు నిజమైన స్వతంత్రమైన నేను భావిస్తున్నాను. రైతులకు రుణమాఫీలు ఇస్తున్నారు, చాలా మంచిదే. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నారు, అది కూడా చాలా సంతోషమైన విషయమే. కానీ నా ఉద్దేశంలో రైతులకు ముందే కరెంటు కానీ, వ్యవసాయ సామాగ్రి కానీ, విత్తనాలు కానీ, ఫర్టిలైజర్స్ కానీ ఇవన్నీ ముందే ఇచ్చి వాళ్ళతో మంచి వ్యవసాయం చేయాలని చెప్పి మనం కనుక సపోర్ట్ చేస్తే తప్పకుండా నిజమైన రైతులు ముందుకు వస్తారు, కష్టపడతారు. మన రైతులకు మంచి ఒక న్యాయం చేసినట్టు జరుగుతుంది. తర్వాత వచ్చేసి కాలేజీలో అమ్మాయిలకు ప్రేమ పేరుతో వాళ్ళకు మోసాలు చేసి గర్భం చేసి వదిలిపెడుతున్నారు. అప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు ధర్నాలు చేస్తున్నారు. ఇలాంటివి జరగకూడదు. ఇవన్నీ చూసి ఒక మంచి కథను అల్లుకొని మీ ముందు ఇది కళ కాదు అని సినిమా ఫరితా ఆర్ట్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లో నిర్మించబడినది. దానికి నేను ఒక రైటర్, ఒక డైరెక్టర్గా చేశాను. ఇది చాలా బాగుంటుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం.